ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎమ్మెల్యేలందరూ మున్సిపల్ ఎన్నికలను సీరియస్ గా తీసుకుని పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా నగరాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి పెద్దపీట వేశామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పొత్తుల అంశంపై మహేష్ గౌడ్ నిర్ణయం తీసుకుంటారన్నారు. రాష్ట్ర భవిష్యత్తే లక్ష్యంగా కేబినెట్ ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాలం పైబడి ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డుల్ని రాగానే పెద్ద ఎత్తున ప్రతి డివిజన్ లో కూడా అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు అందించాం. ఆరోగ్యశ్రీకి సంబంధించి వైద్యం పైన ప్రత్యేక దృష్టి సారించి ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయల వరకు వైద్యం చేయించుకునే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చేసి ముందుకు పోతాను. ఈ విషయం గతంలో ఆరోగ్యం పైన ఏదైనా ఇబ్బంది పడితే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లి వైద్యం చేయించుకోలేక ఆ బిల్లులు కట్టలేక బాధపడుతున్నటువంటి వైనాన్ని కూడా చూసాము. ఈరోజు ప్రతి కుటుంబం 10 లక్షల వరకు వైద్యం చేయించుకునే స్థాయిలో ఒక ధైర్యాన్ని స్థైర్యం ఈ ప్రభుత్వం కల్పించింది. మున్సిపాలిటీస్ లో బాధ్యులుగా ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ నాయకులంతా కూడా సమిష్టిగా ఒక ఆలోచన చేసి గెలవటానికి అవకాశం ఉన్నటువంటి అభ్యర్థుల్ని, కాంగ్రెస్ ఆలోచన విధానాన్ని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని పెద్ద ఎత్తున ప్రజల దగ్గర తీసుకువెళ్లే విధంగా ఉండేటువంటి అభ్యర్థులపైన దృష్టి సారించి అందరి ఏకాభిప్రాయంతో సాధ్యమైనంత వరకు అభ్యర్థుల్ని నిర్ణయించుకునే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా, అట్లాగే శాసనసభ్యులందరూ కూడా వారి వారి మున్సిపాలిటీస్ లో తదేక దృష్టితో అక్కడ ఉన్నటువంటి పార్టీ మండల అధ్యక్షులు, మున్సిపాలిటీస్ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులతో సమన్వయం చేసుకుంటూ ఈ ప్రక్రియని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దశాబ్ద కాలం పైబడి ఎదురు చూస్తున్నటువంటి రేషన్ కార్డుల్ని రాగానే పెద్ద ఎత్తున ప్రతి డివిజన్ లో కూడా అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు అందించాం. ఆరోగ్యశ్రీకి సంబంధించి వైద్యం పైన ప్రత్యేక దృష్టి సారించి ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయల వరకు వైద్యం చేయించుకునే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అమలు చేసి ముందుకు పోతాను. ఈ విషయం గతంలో ఆరోగ్యం పైన ఏదైనా ఇబ్బంది పడితే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.